ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా చేస్తున్నట్లు సీఎం చంద్రబాబుకు జీవీ రెడ్డి లేఖ రాశారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్ చేస్తున్నట్లు చంద్రబాబుకు తెలిపారు. భవిష్యత్తులో ఏ పార్టీలో కూడా చేరే ఉద్దేశం లేదని, న్యాయవాద వృత్తిలో కొనసాగుతానని వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, కొద్దిసేపటి క్రితమే ఫైబర్ చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా చేశారు. ఏదైతే తన పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు కూడా చంద్రబాబుకు లేఖ రాశారు. ఆ లేఖలో వివరాలన్నీ కూడా తెలియపరిచారు. వ్యక్తిగత కారణాలతోనే పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ఆయన చెప్పడం జరిగింది. తనపై ఉంచిన విశ్వాసానికి అందించిన మద్దతుకు కీలక బాధ్యతలు నిర్వహించే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలను కూడా ఆయన తెలపడం జరిగింది. తెలుగుదేశం పార్టీ మరింత బలంగా ఎదిగి ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షించారు జీవీ రెడ్డి. ఇకపై పూర్తి స్థాయి న్యాయవాద వృత్తిలో కొనసాగుతానని లేఖలో పేర్కొన్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఫైబర్ గ్రిడ్ లో జరుగుతున్న ఏవైతే ఉన్న పరిణామాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఫైబర్ గ్రిడ్ లో గత వైసీపీ హయాంలో జరిగిన వ్యవహారాలన్నింటిపై కూడా చాలా సీరియస్ గా ఆయన రియాక్ట్ అయ్యారు. చాలా మంది అక్రమ పద్ధతిలో ఉద్యోగాలు నిర్వహిస్తున్న వారందరినీ కూడా అక్కడ తీసివేయించిన పరిస్థితి మొత్తానికి చాలా సీరియస్ గా అయితే ఆయన అక్కడ పరిణామాల పట్ల ఆయన కలత చెంది కొంత మీడియాతో కూడా డైరెక్ట్ గా మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో సీఎం కూడా ఆయన పిలిపించి ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పాలి కానీ ఈ విధంగా మీడియాకి ఎక్కడంపై సరికాదని కూడా హితవు పలికారు. అయితే ఈ అంశం సద్దుమణుగుతున్న టైంలో కొంత ఏదైతే జీవీ రెడ్డి మాత్రం సీరియస్ గా తన నిర్ణయాన్ని అయితే ప్రకటించారు. ఎందుకంటే ఐఏఎస్ అధికారులు కొంత ఏదైతే జీవీ రెడ్డి వ్యవహారాలపై వారు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జీవీ రెడ్డి ఈ విధంగా చేయడం సరికాదనేది కూడా వారు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నాను, ఇక ఏ పార్టీలో చేరే ఉద్దేశం కూడా లేదంటూ తెలిపారు కదా. అసలు ఏంటి, ఇదే రీజనా లేకపోతే ఏంటి ఈ అసంతృప్తికి కారణం ఏంటి? అసలు కేవలం కొంతమంది అధికారులు ఫైబర్ గ్రిడ్ సంస్కరించాలని తాను భావిస్తున్నప్పటికీ అధికారులు అక్కడ సహకరించిన పరిస్థితిని ఆయన ఎత్తి చూపుతూ ఉన్నారు. ఏదైతే గత 5 సంవత్సరాల కాలంలో ఫైబర్ గ్రిడ్ ని ఏ విధంగా గత ప్రభుత్వం నాశనం చేసిందనే లెక్కల పత్రాలతో సహా ఆయన ఆధారాలు కూడా బయటపెట్టిన పరిస్థితి ఉంది. ఆయన చైర్మన్ అయిన దగ్గర నుంచి కూడా ఈ అంశంపై ఫోకస్ పెట్టారు. మొత్తం కూడా ఆయన చూస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే అక్కడ ఉన్న అధికారి మొత్తం వారి అక్రమార్కులకి అండగా నిలుస్తున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే దీనిపై ఐఏఎస్ అధికారులు కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు. ఎందుకంటే ఒక అధికారి ఏదైతే రాజ్యద్రోహం అనే ఆరోపణ ఐఏఎస్ అధికారిపై చేసిన పరిస్థితి ఉంది. కానీ ఈ విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎండీ చైర్మన్ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా మీడియా ఎక్కడం సరికాదు. ఏదైనా ఉంటే ముఖ్యమంత్రిగా తనతో చెప్పాలని కూడా చంద్రబాబు హితవు పలికారు. ఆయన ముఖ్యమంత్రిని కూడా మొన్న కలిసిన నేపథ్యంలో ఆయన కూడా ఎందుకంటే రాజకీయ భవిష్యత్తు ఉన్న వ్యక్తి ఈ విధంగా దూకుడుగా ఉండటం సరికాదనే విధంగా కూడా చంద్రబాబు హితబోధ చేశారు. అయినప్పటికీ ఆయన నిర్ణయం అయితే తీసుకున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఏదైనా జీవీ రెడ్డి మాత్రం తన రాజీనామాకి ఉన్నారు. తర్వాత ఫోన్ ఆఫ్ చేసుకొని అందుబాటులో లేరని చెప్పి టీడీపీ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. అంటే టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గతంలో పిలవడం మాట్లాడడం జరిగింది అంటున్నారు కదా. అంటే ఇప్పుడు తాజాగా ఏం జరుగుతుంది డిస్కషన్ ఈ రాజీనామాకు సంబంధించి, జీవీ రెడ్డి రాజీనామాకు సంబంధించి పార్టీలో? అంటే జీవీ రెడ్డి మొదటి నుంచి కూడా ఆయన ఏదైతే హైదరాబాద్ లో ఉంటారో ఆయన కొంత ఆయన బిజినెస్ అయితే చేసుకుంటూ ఉంటారు. ఆయన న్యాయవాద వృత్తిలో ఉంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో న్యాయవాద వృత్తిలో ఉన్నప్పుడు ఆయన అక్కడ ఒక ఆఫీసు అంత క్రియేషన్ ఉంది. ఆయన పెద్ద రాజకీయ పార్టీతో ఎక్కువ తిరిగే వ్యక్తి కూడా కాదు. కేవలం మీడియా డిస్కషన్స్ లో మాత్రమే వస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా టీడీపీలో చేరినప్పటికీ కూడా కొంత మీడియాలో టీడీపీ తరఫున డిస్కషన్ చేయటం ఒకటే ఆయన చేస్తూ ఉండేవారు. అయితే ఈ మధ్య టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సేవల్ని గుర్తించి ఆయనకి పదవి ఇచ్చిన పరిస్థితి ఉంది. పదవి ఇచ్చింది ఎప్పటి నుంచి కూడా ఆయన కొంత అగ్రెసివ్ గా అధికారులపైకి వెళ్ళటం కానీ, ప్రభుత్వ పాలసీలు అర్థం చేసుకోకుండా కొంత ఏదైతే మీడియాతో మాట్లాడటం కావచ్చు, కొంత బహిరంగంగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. కొంత ప్రభుత్వ ఏదైతే ఒక ప్రాంతీయ పార్టీ ఇక్కడ కొంత డిసిప్లిన్ అవసరం అని కూడా కొంతమంది పార్టీలు అభిప్రాయపడుతున్నారు. కానీ ఆయన కొంత అగ్రెసివ్ గా ముందుకెళ్లిన పరిస్థితి. ఎందుకంటే అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితిలో కొంత దూకుడుగా వెళ్లారనే భావన కూడా టీడీపీలో వ్యక్తం అవుతుంది. ఏదైనా కొంత ఆయన అయితే ఇమడలేకపోయారనే విషయాన్ని కొంతమంది టీడీపీ నేతలు అయితే అంతర్గత సంభాషణలో చెప్తున్నారు. ఏదేమైనా ఆయన అయితే రాజకీయ పార్టీలో కొనసాగే ఉద్దేశం లేదని లేఖ రాశారు. కానీ ప్రస్తుతానికి ఆ మాట మీద నిలబడతారా లేదా ఆయన భవిష్యత్తులో ఏదైనా పార్టీలో చేరే అవకాశం ఉందో లేదో అనేది ఒక స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఆయన ఫోన్ ఆఫ్ చేశారని తెలుస్తుంది. ఆయన ప్రస్తుతానికి కొంత 2 రోజుల నుంచి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. థాంక్యూ రవిచంద్.